నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సార్, హైదరాబాద్ సిటీ కమిషనర్ ఒక వ్యాఖ్యం చేశారు, ఒక రకమైన హెచ్చరికను కూడా జారీ చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఖచ్చితంగా డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ని చెయ్యాలి అని చెప్పి యోచనలో ఉన్నారని చెప్పి దానికి సంబంధించి కసరత్తులు కూడా చేస్తున్నారని ఈయన శ్రీనివాస్ రెడ్డి గారు ప్రత్యేకించి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు జాగ్రత్త అంటూ సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేయడాన్ని ఎలా చూడొచ్చు సార్? ఓన్లీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు మాత్రమే డ్రగ్స్ వాడుతున్నారా, ఇంకెవరు వాడట్లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అసలు ఏంటి సార్ ఈ వ్యవహారం? అంటే ఇంకెవరి గురించి మాట్లాడలేదు ఆయన, పర్టికులర్గా సినిమా వాళ్ళ గురించి మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. అయితే సినిమా ఇండస్ట్రీ కూడా దీన్ని అలా వదిలిపెట్టేయకుండా పట్టించుకుంటే బాగుంటుంది. ఒక రకంగా డిఫేమ్ చేయటం, ఇది పరువు నష్టమే. పరువు నష్టం కాబట్టి ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఒకసారి సీరియస్గా ప్రభుత్వంతోనూ అలాగే సిపితో కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. పర్టికులర్గా చాలా సందర్భాల్లో సెలబ్రిటీలు కాబట్టి ఇది పెద్ద వార్త అవుతుంది అనే ఉద్దేశంతో అక్కడ ఎక్కువ దాడి చేస్తున్నారంటే, ఏదైనా పబ్లో పోలీసులు రైడ్ చేసినప్పుడు అక్కడ ఒక సినిమా మనిషి ఉన్నా వాళ్ళని మాత్రమే హైలైట్ చేస్తారు తప్ప మిగిలిన వాళ్ళ గురించిన వివరాలు బయటకు రావు. అలాగే సినిమాకు సంబంధించి ఎవరైనా ఒక వ్యక్తి డ్రగ్స్ తీసుకుంటున్నాడనో లేదు బిజినెస్ చేస్తున్నాడనో డౌట్ వస్తే దాడి చేసినప్పుడు వాళ్ళ ఫోన్లో ఉన్నటువంటి కాల్ డేటా తీసుకుని ఇందులో ఈ పేర్లు ఉన్నాయని చెప్పి బయటకు లీక్ చేస్తున్నారు. వాళ్ళు డ్రగ్స్ కోసమే ఆయనకు ఫోన్ చేసి ఉండక్కర్లేదు, ఇతర పనుల రీత్యా కూడా ఫోన్ చేసి ఉండొచ్చు. ఈ మధ్య ఒక నిర్మాత డ్రగ్స్ వాడుతున్నాడని చెప్పి ఆయన ఫోన్లో ఉన్నటువంటి కాల్ డేటాను బయటకు వదిలారు. దానిలో చాలామంది ఉన్నారు, చాలామంది ఆయనతో రకరకాల విషయాల మీద మాట్లాడటానికి ఫోన్ చేసి ఉంటారు. వాళ్ళందరి పేర్లు బయటకు వచ్చినాయి, వాళ్ళ ఫోటోలతో సహా వార్తలు ప్లే అవ్వటం మొదలైంది టీవీ ఛానల్స్లో. అక్కడ ఇది వాళ్ళ పరువుని రోడ్డు మీద పెట్టడమే ఒక రకంగా. కాబట్టి టేక్ ఇట్ గ్రాంటెడ్గా వీళ్ళు ఈ దాడులు చేస్తున్నారు సెలబ్రిటీస్ కాబట్టి అని. రెండోది సినిమాలతో పాటు స్కూళ్ళు కాలేజీలు టార్గెట్ చేస్తున్నారు డ్రగ్స్ అనగానే. నిజానికి డ్రగ్స్ ఈ దేశంలోకి వస్తున్నాయి అంటేనే రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా రావు అనేది అందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వము, పోలీసులు వీళ్ళు కూడా తమని తాము ఒక్కసారి చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే డ్రగ్ ఫ్రీ హైదరాబాద్గా మారుస్తాను అనే నిర్ణయం తీసుకోవడం మంచిదే, కానీ ముందు తమకు సంబంధించినటువంటి శాఖల నుంచి ఎక్కడన్నా లీకేజీలు ఉన్నాయా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ కళ్ళు కప్పి వస్తున్నాయి ఇవి. కాబట్టి ఎక్కడ లోపం జరుగుతోంది అనేది ముందు వాళ్ళు చెక్ చేసుకోవాలి. డ్రగ్స్ ఎక్కడ సర్క్యులేట్ అవుతున్నాయి, మన లోపం ఎందుకుంది. రెండోది, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు అన్నీ వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి ఒక వ్యాపార సామ్రాజ్యవేత్త చేతుల్లో ఇప్పుడు పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. దేశంలోకి ఏది రావాలన్నా ఏది పోవాలన్నా వాళ్ళ కనుసన్నల్లో జరగాల్సిన పరిస్థితి ఉంది. అదాని కళ్ళు కప్పి దేశంలోకి ఏది రాదు, ఏది పోదు. కాబట్టి చాలా స్పష్టంగా రాజకీయ నాయకుల ప్రమేయం ఉంది దేశంలో డ్రగ్ సర్క్యులేషన్ వెనకాల. కాబట్టి వాళ్ళు ముందు చెక్ చేసుకోవాలి. ఏ ఒక్క రాజకీయ నాయకుడు డ్రగ్ తీసుకోడు అంటే ప్రెజర్స్ అక్కడ ఉంటాయి. ప్రెజర్స్ ఉన్నవాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారు అనుకుంటే పర్టికులర్గా రాజకీయ వ్యాపారంలో ఉన్నంత ప్రెజర్ ఇంకో చోట ఉండదు. కాబట్టి వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారేమో, ఎందుకు దొరకట్లేదు, వాళ్ళు దొరికిన వాళ్ళలో వాళ్ళ తాలూకా వాళ్ళు కూడా ఉండుంటారు. అంటే వీళ్ళు పబ్స్ మీద దాడులు చేసినప్పుడు డెఫినెట్గా మిగిలిన వాళ్ళ ఒక్కొక్కళ్ళ ప్రొఫైలు విడిగా సర్క్యులేట్ చేయట్లేదు వాళ్ళు. కేవలం అంటే ఆ మధ్య రాడిసన్ పబ్ మీద జరిగినప్పుడు మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక అమ్మాయి దొరికింది అక్కడ. అంటే జస్ట్ ఆవిడ ఉంది అక్కడ, ఆ ఉన్నది తీసుకొని దాన్ని ఒక హైలైట్ చేసి వార్త ఇక ఆవిడ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి మరీ మాట్లాడేశారు. అంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న విభేదాలు వాటి నుంచి వెక్స్ అయిపోయి ఇలా వచ్చేసింది అని మాట్లాడారు. ఇన్ని మాట్లాడిన వాళ్ళు మిగిలిన వాళ్ళ జీవితాల్లోకి ఎందుకు వెళ్ళరు అనేది, ఎందుకు వీళ్ళ జీవితాలే ఎందుకు అంత ఇంట్రెస్ట్ అంటే రకరకాల కథనాలు పుట్టించడానికి ఇది బాగుంటుంది అనేది వీళ్ళ ఉద్దేశం. అంటే ఇక్కడ మీడియా రోల్ కూడా ఉంది, మీడియా ట్రయల్ చేస్తున్నారు. మీడియా ట్రయల్స్ కూడా కారణం. రెండోది, మేమేదో పని చేసామని నిరూపించుకుంటున్నారు పోలీసు.
ఇంకొకటి అంటే సినిమా వాళ్ళ మీద అనేక కేసులు పెట్టారు. చాలా కాలంగా నడుస్తోంది డ్రగ్స్, సినిమా పరిశ్రమ, పోలీసులు మధ్య గొడవలు. పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్ని తీసుకెళ్ళి వాళ్ళు విచారించారు. రవితేజ లాంటి హీరో విచారణలో పాల్గొన్నాడు. చార్మి గారు వెళ్ళారు. అయితే ఇలా ఇప్పటి వరకు జరిగినటువంటి కేసుల్లో విచారించిన వాళ్ళ సంఖ్య చాలా ఉంది, కానీ ఏ ఒక్క కేసు కంక్లూడింగ్ పార్ట్ ఏమిటి అనేది ఎప్పుడూ రివీల్ చేయలేదు పోలీసు డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు. ఇప్పుడు పూరి జగన్నాథ్ని పిలిచి విచారించారు. ఆ విచారించిన తర్వాత ఆ కేసు ఏమైంది అనేది బయటికి చెప్పలేదు ఈ రోజు వరకు. కేసు ఉన్నట్ట పోయినట్ట, ఇప్పటికీ ఆయన వాయిదాలకు వెళ్తున్నాడా, చార్మి గారు వెళ్తున్నారా, రవితేజ వాయిదాలకు వెళ్తున్నాడా, ఈ డీటెయిల్స్ ఉండవు. తర్వాత ఒకవేళ తెలుసుకోవాలంటే ఎక్కడ తెలుసుకుంటారు సార్? ఎవరైనా తెలుసుకోవాలంటే డిపార్ట్మెంట్కి వెళ్ళి కనుక్కోవడం, అంతకు మించి వేరే మార్గం లేదు. అంటే ఫాలో అప్ లేదు. అంటే కేసు పెట్టడం దగ్గర చూపిస్తున్న ఉత్సాహము, కేసు నడక గురించి, తర్వాత దాన్ని ప్రొసీడింగ్స్ ఏం జరుగుతోంది అనేది ప్రపంచానికి చెప్పాల్సిన బాధ్యత తమకుందని వాళ్ళు అనుకోవడం లేదు. అంత కాన్సన్ట్రేట్ చేయడానికి గల కారణం ఏదైనా కేసుని డివియేట్ చేయడానికి కూడా వీళ్ళని వాడుకుంటున్నారని అనుకోవచ్చా? డెఫినెట్గా అది కూడా జరుగుతోంది. అంటే రాజకీయంగా ఒక పెద్ద వార్త ఏదైనా బయటకు రావాల్సి ఉంటే, లేదు వస్తూ ఉంటే, దాన్ని పక్కకి నెట్టడానికి, ప్రజల దృష్టిని దాని వైపు వెళ్లకుండా మరల్చడానికి కూడా ఇది వాడుతున్నారు. అయితే ఇప్పుడు పర్టికులర్గా అంటే ఇది రకరకాలుగా జరుగుతోంది. ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ వార్తని వాడుతున్నారు అనేది కూడా ఉంది, కానీ ప్రజెంట్ సిచ్యుయేషన్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తోంది. అంటే తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడింది, కొత్త ముఖ్యమంత్రి గారు రకరకాల ఆశలతో ఉంటాడు, ఆయన ఆకాంక్షలతో ఉంటాడు, తప్పేం లేదు. దానిలో డ్రగ్ ఫ్రీ హైదరాబాద్గా చూడాలనుకోవడంలో తప్పేం లేదు. కానీ దీనికి కేవలం సినిమా పరిశ్రమను మాత్రమే బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. సినిమా పరిశ్రమని కానీ, స్కూళ్ళు కాలేజీలను కానీ బ్లేమ్ చేయడం మానేసి, మొత్తం అన్ని చోట్ల డ్రగ్స్ ఉన్నాయి, సెక్రటేరియట్లో కూడా డ్రగ్ సర్క్యులేషన్ ఉంది అని గుర్తించాలి. వాళ్ళు డ్రగ్స్కి వాళ్ళు అనేది ఏమి ఉండదు, ఎవరైనా వాడే అవకాశం ఉంది. సిగరెట్ స్మోకర్స్ బలానా వాళ్ళే అని ఎలా చెప్తారు వీళ్ళు? కరెక్ట్. ప్రపంచవ్యాప్తంగా సర్క్యులేషన్ అవుతున్నాయి డ్రగ్స్. వీళ్ళు ఒక్కళ్ళే కన్జ్యూమర్స్ ఉండరు. రెండోది, పెట్టుబడిదారీ సూత్రం ప్రకారం, ఇండస్ట్రియల్ సూత్రం ప్రకారం, అంటే ఆయుధాలు తయారు చేసే కంపెనీ పెట్టాను అన్నాడట వెనకటికి ఎవడు. ఆయుధాలు తయారు చేసే కంపెనీ పెట్టడం కాదు, ముందు యుద్ధాలని క్రియేట్ చేయి నువ్వు అని. యుద్ధాలని క్రియేట్ చేస్తే నీ వ్యాపారం బాగా నడుస్తుంది అని. డిమాండ్ అండ్ సప్లై. కాబట్టి డెఫినెట్గా వ్యాపారం చేసుకునే వాళ్ళు ఒక సెక్షన్ మాత్రమే అంటే కుదరదు. ఎందుకు ఈ రోజున అంటే మహిళలు సిగరెట్లు తాగుతున్నారు, మహిళలు కూడా అంటే మద్యం తీసుకుంటున్నారు అని మాట్లాడతారు, కానీ ప్రతి ఒక్క సెక్షను కన్జ్యూమర్గా మారాలి అనేది వాళ్ళ ప్రోగ్రాంలోనే ఉంటుంది. వాళ్ళు కల్చరల్ అటాక్స్ కూడా చేసి మార్కెట్ పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే డ్రగ్ బిజినెస్ కూడా అలాగే నడుస్తుంది. ఈ మధ్యకాలంలో అదానీ గారు ఏపీ సీఎంతో మాట్లాడాడు చాలాసేపు. ఈ మాట్లాడిన దానిలో తీర ప్రాంత భూముల వ్యవహారం కూడా చర్చకు వచ్చింది అనేది బయటకు వచ్చింది. అంటే గోవాగా మార్చే ప్రయత్నం, టూరిజం డెవలప్మెంట్లో భాగంగా విస్తృతమైనటువంటి తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్ పోర్ట్లన్నీ కూడా గోవాలుగా మార్చేటువంటి ప్రయత్నం ఒకటి జరుగుతోంది. జరిగితే డెఫినెట్గా అక్కడ డ్రగ్ సర్క్యులేషన్ ఉంటుంది. చాలామంది గోవా వెడుతున్నారు, రకరకాల ప్రాంతాలకు వెడుతున్నారు, పొలిటీషియన్స్, బ్యాంక్ ఆఫీసర్స్ అందరూ వెడుతున్నారు. ఈ టూరిజం స్పాట్స్ దగ్గర విపరీతంగా డ్రగ్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. కాబట్టి ఆ ఏరియాలో దృష్టి పెట్టండి. ఎవరెవరు కేవలం నైజీరియన్స్ మాత్రమే ఈ వ్యాపారం చేస్తారనేది ఒకటి బ్రాండ్ చేస్తారు కాదా? వాళ్ళు మాత్రమే కాదు, ఈ లోకల్గా ఉన్నటువంటి కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల హస్తం కూడా చాలా స్పష్టంగా ఉంటుంది దీనిలో. వీళ్ళందరికీ డబ్బులు వచ్చే మార్గాల్లో అదొక మార్గం అయి ఉండొచ్చు. డ్రగ్ సర్క్యులేషన్లో ఉంది అంటేనే రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా జరిగే ప్రసక్తే లేదు. కాబట్టి ముందు ఆ ఏరియాలో ప్రక్షాళన ప్రారంభించిన తర్వాత అప్పుడు మీరు సినిమా వాళ్ళ గురించి మాట్లాడండి, లేదా స్కూళ్ళు కాలేజీల్లో ఉన్న విద్యార్థుల గురించి. అంటే ఎందుకు వీళ్ళ గురించి మాట్లాడుతున్నారంటే వీళ్ళు సెలబ్రిటీలు కాబట్టి వార్తకు వాల్యూ వస్తుంది అనేది ఒక గొడవ. స్కూళ్ళు కాలేజీలు పాడైపోతున్నాయంటే పేరెంటింగ్ మీద ఒక రకంగా ఎవరి పద్ధతుల్లో వాళ్ళు క్లాసులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తమని తాము చాలా గొప్పవారిగా చెప్పుకోవడానికి కూడా ఒక వెసులుబాటు దొరుకుతుంది. అందుకని స్కూళ్ళు కాలేజీల గురించి, సినిమా వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఇది మానేసి
ఎవరికి వాళ్ళు వాళ్ళ విభాగాల్లో ఏం జరుగుతుందో చెక్ చేసుకోవటం చాలా అవసరం. రైట్. రేవంత్ రెడ్డి గారు కూడా సీరియస్గా రాజకీయ నాయకుల రోల్ మీద దృష్టి పెట్టాలి. దీనిలో రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులు వీళ్ళకి తెలియకుండా, అలాగే ఈ డ్రగ్ కంట్రోల్ అథారిటీస్ ఉన్నాయి, వాటిలో ఉండేటువంటి అధికారుల పాత్ర కూడా డెఫినెట్గా ఉంటుంది దీనిలో. వీళ్ళందరూ చేస్తున్నటువంటి యాక్టివిటీ ఏమిటి అనే దాని మీద నిఘా పెడితే చాలా విషయాలు, కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి. కాబట్టి డ్రగ్ ఫ్రీ హైదరాబాద్ చేయదలుచుకుంటే ఆ ఏరియాలో దృష్టి పెట్టడం మంచిది. ఆయన రైట్ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ.